జనగణన దేశ అభివృద్ధికి మార్గదర్శి అని, కులగణన ఆ అభివృద్ధిలో సమానతను తీసుకువచ్చే సాధనం. బీజేపీ నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ ప్రధాని నరేంద్ర మోదీ జనగణనతో పాటు కులగణన చేయాలని తలపెట్టిన చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి వరంగల్ రోడ్ సర్కిల్లో గల అమరవీరుల స్తూపం దగ్గర నర్సంపేట పట్టణ బీజేపీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేసిన బీజేపీ పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్. కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన జనగణనతో పాటు కులగణన చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. పట్టణ కమిటీ అధ్యక్షుడు గూడూరు సందీప్ గారి అధ్యక్షతన రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా గౌరవశ్రీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భారతదేశంలో 30 సంవత్సరాల క్రితము కులగణన నిర్వహించడం జరిగింది. జనాభా ప్రాతిపదికన 20 సంవత్సరాల భారతదేశంలో జనగణన జరుగుతుండగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఇది 30 సంవత్సరాల కాలం పట్టడం జరిగింది. 30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి జనాభా గణన తర్వాత భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కులగణన అనేటువంటి పథకం. ఈ కులగణన అనేటువంటిది దీన్ని కాంగ్రెస్ పార్టీ మా వల్లనే నరేంద్ర మోడీ చెప్తున్నారు అనేటువంటి ఒక భావన ఏదైతే ఉన్నదో అది నిజంగా కాంగ్రెస్ పార్టీ అవగాహన రాహిత్యానికి అది నిజంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ క్రమంగా జరగాల్సినటువంటి ప్రాతిపదిక అది కంపల్సరీ జరగాల్సిందే, కానీ ఆలస్యమైంది. అది కంటిన్యూషన్లో ఈరోజు బీసీల యొక్క జనాభా ఎంత ఉన్నది, బీసీల యొక్క ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క జనాభా ఎంత ఉన్నది అనేటువంటి జనాభా ప్రాతిపదికన కులగణన జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చెప్తానో లేకపోతే ఇంకోళ్ళు చెప్తానో కులగణన చేయాల్సినటువంటి దుస్థితిలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదు. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రజలకు ఏదైతే అవసరమవుతుందో ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని తప్పకుండా చేసి నిర్వహించి తీరుతాం. అందుకోసమే ఈనాడు పెహల్గాం సంఘటన ఇలా భారతదేశం మొత్తం కూడా ఇలా నరేంద్ర మోడీ చూస్తూ ఉన్నది. పెహల్గాం సంఘటన ఉగ్రవాదులను ఏ విధంగా అంతమొందిస్తారు, ఏ విధంగా జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇలా భారతదేశం మొత్తం చూస్తున్నది. అందుకోసమే అలాంటి గొప్ప నాయకుడి యొక్క నాయకత్వంలో ఇలా కులగణన జరుగుతూ ఉంది. ఈ కులగణన ప్రధానంగా అసలైనటువంటి బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.